హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నారదా న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. భైరవ్ బెటాలియన్ ఇది కేవలం ఒక బెటాలియన్ కాదు, ఇది భవిష్యత్ యుద్ధాలకి రెడీ అయినటువంటి భారత్ యొక్క కొత్త ఆయుధం. 2026 రిపబ్లిక్ డే పరేడ్లో మొదటిసారిగా పబ్లిక్కి కనిపించినటువంటి ఈ లైట్ కమాండో ఫోర్స్ శత్రువులకు భయం కలిగించేలాగా డిజైన్ చేశారు. ఈరోజు భైరవ్ బెటాలియన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ని 2025 అక్టోబర్ చివరిలో రేజ్ చేశారు. సాధారణ ఇన్ఫాంట్రీ బెటాలియన్లో 800 మంది సైనికులు ఉంటారు, కానీ భైరవ్ బెటాలియన్లో కేవలం 250 మంది మాత్రమే ఉంటారు. కానీ ఈ 250 మంది ఇన్ఫాంట్రీ, ఆర్టిలరీ, సిగ్నల్స్, ఎయిర్ డిఫెన్స్ నుంచి సెలెక్ట్ చేసినటువంటి ఎలైట్ వారియర్స్. ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ కోసం ఎక్కడైనా ఎక్కడికైనా సెకండ్లలో దూసుకెళ్ళి స్ట్రైక్ చేసి తిరిగి వచ్చేసేలాగా ఈ బెటాలియన్ని వెరీ స్మార్ట్ అండ్ స్మాల్ బెటాలియన్గా డిజైన్ చేశారు. ఈ బెటాలియన్ పేరు భైరవ్. భగవాన్ శివుడి ఉగ్ర అవతారం నుంచి స్వీకరించినటువంటి పేరు అది. కంట్రోల్డ్ అగ్రెషన్, రైట్ హియర్స్ పవర్, ఇదే ఈ బెటాలియన్ స్పిరిట్. డీప్ రికనైసెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, ఎనిమీ టెరిటరీలో హై ఇంపాక్ట్ ప్రెసిషన్ స్ట్రైక్స్, బియాండ్ ఫ్రంట్ లైన్ రైడ్స్ అండ్ డిస్రప్షన్, అట్లాగే కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, హైబ్రిడ్ వార్ఫేర్, టెక్నాలజీ ప్లస్ ట్రెడిషనల్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఈ బెటాలియన్ సొంతం. వీళ్ళ ట్రైనింగ్ సూపర్ హార్డ్. టాక్టికల్ డ్రోన్స్ని, ఐఎస్ఆర్ సిస్టమ్స్ని, స్టెల్త్ టెక్నిక్స్ని అన్నింటినీ సమర్థవంతంగా వాడగలరు. సో ఫ్రెండ్స్, భైరవ్ బెటాలియన్ అంటే భారత్ యొక్క కొత్త ఫ్రంటియర్. టెక్నాలజీ ప్లస్ కరేజ్ ప్లస్ స్పీడ్ అన్నీ కలగలిసినటువంటి అన్స్టాపబుల్ ఫోర్స్ ఇది. మొత్తానికి మన శత్రువుల సింహ స్వప్నం భైరవ్ బెటాలియన్. మళ్ళీ సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.